హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ 9 సర్కిల్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 9.3లో 11th ప్రాబ్లం చూద్దాం. 11th ప్రాబ్లం, ఏబిసి అండ్ ఏడిసి ఆర్ టూ రైట్ ట్రయాంగిల్స్ విత్ కామన్ హైపోటెనస్ సైడ్. ఏసీ కామన్ హైపోటెనస్ సైడ్ టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటాడు. టూ ట్రయాంగిల్స్ కి కూడా హైపోటెనస్ సైడ్ అనేది సేమ్ అని అంటాడు. ప్రూవ్ దట్ యాంగిల్ సిఏడి ఈజ్ ఈక్వల్ టు సిబిడి అని అంటున్నారు. డయాగ్రామ్ తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది ఏబిసి అండ్ ఏడిసి ఆర్ టూ రైట్ ట్రయాంగిల్స్ విత్ కామన్ సైడ్ అని అంటాడు. నీకు ఇక్కడ ఒక డయామీటర్ తీసుకుందాం. మనం సెంటర్ గుండా పాస్ అయ్యేటటువంటి ఒక డయామీటర్ తీసేసుకున్నాం. ఆ డయామీటర్ని మనం ఏసీ అనుకుందాం. నీకు ఇక్కడ ఏసీ ఇది ఒక డయామీటర్. ఈ డయామీటర్కి ఏసీ అనుకుందాం. నీకు ఇక్కడ ట్రయాంగిల్ యొక్క హైపోటెనస్ సైడ్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఇంటర్సెక్ట్ చేసుకున్నాం. ఏబిసి అని అంటే ఏబిసి ట్రయాంగిల్. ఏబిసి ట్రయాంగిల్ మనకి ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ గీసేస్తే ఇప్పుడు ఒకసారి చూడండి. ఏబిసి ఏబిసి ఇది ఒక ట్రయాంగిల్. ఇప్పుడు ఇది ట్రయాంగిల్ అయినప్పుడు ఇది హైపోటెనస్ సైడ్ అని అంటున్నారు. ఇప్పుడు ఓన్లీ ఈ సైడ్ తీసేసుకుంటే ఈ డయాగ్రామ్లో ఈ డయామీటర్ తీసేసుకుంటే ఈ డయామీటర్ ఇది సెమీ సర్కిల్ అవుతుంది. ఇది సెమీ సర్కిల్, ఇది సెమీ సర్కిల్. ఇప్పుడు సెమీ సర్కిల్లో ఫామ్ అయ్యేటటువంటి ఏ సెమీ సర్కిల్ మీద ఎక్కడైనా ఇంటర్సెక్ట్ చేసుకుంటే అక్కడ మనకి 90 degrees ఆల్రెడీ మనకి థియరం ఉంది. మనకి ఆల్రెడీ 90 degrees. నెక్స్ట్ ఏబిసి అయిపోయిన తర్వాత డి అనే పాయింట్ ఇక్కడ తీసేసుకోండి. మీరు ఇక్కడ డి అనే పాయింట్ ఏదైనా ఇక్కడ తీసేసుకోండి. అప్పుడు సేమ్ హైపోటెనస్ సైడ్ అంటున్నారు కదా. ఇక్కడ హైపోటెనస్ సైడ్ సేమ్ అంటున్నారు కాబట్టి నీకు ఇక్కడ ఇది అవుతుంది ఏడిసి. హైపోటెనస్ సైడ్ అని అంటే 90 degrees కి ఆపోజిట్ గా ఉంటేనే మనం హైపోటెనస్ సైడ్ అంటాము. ఇది 90 degrees అని ఎప్పుడు అంటాము? ఇది సెమీ సర్కిల్ కాబట్టి సెమీ సర్కిల్లో నీకు ఇక్కడ ఎక్కడైనా సరే ఇంటర్సెక్ట్ చేసుకునేటువంటి పాయింట్ దగ్గర 90 degrees అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఇది 90 degrees అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ మనకి ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్ అయిపోయిన తర్వాత మనల్ని ఏమన్నారు ఒకసారి చూడండి. హైపోటెనస్ సైడ్ ఏసీ ప్రూవ్ దట్ యాంగిల్ సిఏడి అంటే ఈ యాంగిల్ ఏ దగ్గర ఉన్నటువంటి ఓన్లీ ఈ యాంగిల్ మాత్రమే, టోటల్ యాంగిల్ కాదు, ఈ యాంగిల్ సిఏడి ఈజ్ ఈక్వల్ టు సిబిడి. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి అని అంటే బీడీని డ్రా చేయండి. నీకు ఇక్కడ లైన్ డ్రా చేయండి. బీడీకి లైన్ డ్రా చేస్తే సిబిడి అంటే ఈ యాంగిల్. ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఈ టూ యాంగిల్స్ ప్రూవ్ చేయాలంటే ముందు గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ ఏబిసి అండ్ ఏడిసి ఆర్ two right triangles with common hypotenuse side. Hypotenuse విత్ కామన్ హైపోటెనస్ ఏది మనకి ఇక్కడ ఏసీ. కామన్ హైపోటెనస్ ఏసీ. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసినాం? మనం జాయింట్ బిడి అది రాసేసుకోండి. జాయింట్ బిడి. ఇప్పుడు ఒకసారి చూడండి. మనకి ఇక్కడ సిడి అనేది మనకి ఇక్కడ ఒకసారి చూడండి. సిడి అనేది ఒక కార్డ్గా మనం తీసేసుకుంటే ఇది ఒక సర్కిల్కి సిడి అనేది ఒక కార్డ్ అయినప్పుడు ఇది ఒక ఆర్క్ అవుతుంది మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నది స్మాల్ ఆర్క్. ఇది నీకు ఇక్కడ అంతే కదా. మైనర్ ఆర్క్ ఇది మైనర్ ఆర్క్. ఇదంతా టోటల్ అదంతా కూడా మేజర్ ఆర్క్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఈ మైనర్ ఆర్క్ నుంచి ఇంటర్సెక్ట్ ఈ ఆర్క్ని బేస్ చేసేసుకొని మేజర్ ఆర్క్ కి ఇంటర్సెక్ట్ చేసుకునేటటువంటి ఈ టూ యాంగిల్స్ కూడా మనకి ఏమవుతాయి?
ఈక్వల్ అవుతుంది. అది ఒకసారి మీరు ఆల్రెడీ ఫస్ట్ 2-3 ప్రాబ్లమ్స్లో ఈ డెఫినేషన్ కానీ ఈ కండిషన్ కానీ మనం ఆల్రెడీ చాలాసార్లు యూజ్ చేసాము. ఇది ఒక కార్డ్గా సిడి అనేది ఒక కార్డ్గా తీసేసుకుంటే ఇది మైనర్ ఆర్క్ అవుతుంది, టోటల్గా ఉన్నది మేజర్ ఆర్క్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి సిడికి ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నుంచి 2 లైన్స్ని డ్రా చేస్తే 2 లైన్స్ని ఇంటర్సెక్ట్ చేసే మేజర్ ఆర్క్ కనుక ఇంటర్సెక్ట్ చేసేస్తే అవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాను. నీకు ఇక్కడ డి నుంచి బికి, సి నుంచి బికి ఈ 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఇలా కాకుండా డి నుంచి ఇక్కడికి ఈ ఫర్ ఎగ్జాంపుల్ డి సి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనుకున్నాను ఈ పాయింట్ డి నుంచి ఈకి, అదేవిధంగా సి నుంచి ఈకి ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్, ఈ టోటల్ 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఆ కండిషన్ అనేది మనకి ఫస్ట్ 3-4 ప్రాబ్లమ్స్ లో యూజ్ చేసాము, అదే రాసేసుకోండి. హియర్ సిడి ఈజ్ ఏ కార్డ్. అప్పుడు సిడి అనేది కార్డ్ అయినప్పుడు మనకేమో రాసేసుకోవచ్చు, యాంగిల్ సిఏడి, యాంగిల్ సిఏడి is equal to angle CBD, angle CBD. Since రాసేసుకోండి ఇక్కడ, since angles in the same segment లేదా same arc, same segment are equal. సో ఈ కండిషన్ మనకి డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలా. యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్, ఇప్పుడు నీకు ఇక్కడ ఈ సేమ్ సెగ్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నదంతా సేమ్ సెగ్మెంట్, ఇది మేజర్ ఆర్క్ అంతా. ఈ సేమ్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి యాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్ అవుతుంది, అదే రాసేసాం. ఈ యాంగిల్ ఈక్వల్. సో హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్. సో నెక్స్ట్ వచ్చేసి 12th ప్రాబ్లం. 12th ప్రాబ్లం ఒకసారి చూడండి. ప్రూవ్ దట్ ఏ సైక్లిక్ ప్యారలోగ్రామ్ ఈజ్ ఏ రెక్టాంగిల్ అని అంటున్నారు. నీకు ఇక్కడ ఒక సైక్లిక్ ప్యారలోగ్రామ్ ఉంది, అది రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయమని అంటున్నారు. రెక్టాంగిల్ అంటే మనకి ఏమని ప్రూవ్ చేయాలా, ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అవ్వాలా, దాంతో పాటుగా ఏదో ఒక యాంగిల్ అనేది 90 degrees అవ్వాలా. ఇప్పుడు మనం ఇక్కడ రెక్టాంగిల్ తీసేసుకుందాం. ఇది ఒక మనకు రెక్టాంగిల్. ఆ రెక్టాంగిల్ నేమ్స్ వచ్చేసి ABCD అని మనం రాసేసుకుంటున్నాం. ABCD రాసేసుకున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత గివెన్ దట్ మనకు రాసేసుకోండి. గివెన్ మనకి ఏమేమి ఇచ్చారంటే సైక్లిక్ అనేది ఒక కీ పాయింట్ ఇచ్చారు, ప్యారలోగ్రామ్ అనే కీ పాయింట్ ఇచ్చారు. ఈ 2 కీ పాయింట్ ని బేస్ చేసేసుకొని గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ ABCD is a cyclic parallelogram. సో ఇప్పుడు ప్యారలోగ్రామ్ అంటే ఏందో రాసేసుకోండి ముందు. ప్యారలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మనకి ఇక్కడ ప్యారలోగ్రామ్ అంటే మనకి కండిషన్ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆ తర్వాత ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ప్యారలోగ్రామ్ లాగా. సో అది రాసేసుకోండి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ ఆపోజిట్ సైడ్స్ అంటే ఏంటి, మీకు ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ టు CD, దాంతో పాటుగా BC ఈజ్ ఈక్వల్ టు AD. ఇది ఫస్ట్ కండిషన్ అనుకోండి. ఆ తర్వాత ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ మనకి ప్యారలోగ్రామ్ అంటే. ఇన్ ప్యారలోగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్
ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ ఏ యాంగిల్, సి యాంగిల్, అది డైరెక్ట్ గా రాసేసుకోండి. ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, అదేవిధంగా యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. ఇవి మనకి ప్యారలోగ్రామ్ అన్నందుకు ఈ కండిషన్స్ అనే రాసేసుకున్నాం. ఆ తర్వాత సైక్లిక్ అంటే ఏంటో చూసేసుకోండి. ఇక్కడ ప్యారలోగ్రామ్ కానీ క్వాడ్రిలేటరల్ కానీ ఏదైనా సరే సైక్లిక్ అంటే ఆపోజిట్ యాంగిల్స్ సమ్ ఈజ్ 180 degrees అవుతుంది మనకి. ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఒకసారి చూడండి. ఇక్కడ రాసేసుకోండి. ఇక్కడ ఇన్ సైక్లిక్ ప్యారలోగ్రామ్ opposite angles sum 180 degrees. సో ఆపోజిట్ యాంగిల్స్ సమ్ అంటే మనం ఏమో రాసేసుకోవచ్చు ఒకసారి చూడండి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి, మనకు డయాగ్రామ్ లో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఈ రెండు మనకి ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి జస్ట్ ఓన్లీ సైక్లిక్ ప్యారలోగ్రామ్ అన్నందుకు మనం ఈ కండిషన్స్ అన్ని రాసేసుకున్నాం. మనకు తెలిసిన కండిషన్స్. సైక్లిక్ అంటే సమ్ ఆఫ్ ద 180 degrees ఆపోజిట్ యాంగిల్స్, ఆ తర్వాత ప్యారలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆ తర్వాత ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ప్యారలోగ్రామ్ అంటే. ఇవన్నీ మనం గివెన్ దట్ రాసేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే నౌ వీ హ్యావ్ టు షో దట్ ఎనీ యాంగిల్ ఇన్ 90 degrees ఈజ్ 90 degrees ఇన్ ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ లాలో మనకు ప్యారలోగ్రామ్ లో మనకి 90 degrees అని చెప్పగలిగితే రెక్టాంగిల్ అని మనం ప్రూవ్ చేయవచ్చు. ఎందుకంటే ఒకటి 90 degrees అయిందని అంటే ఆటోమేటిక్గా టోటల్గా అన్ని 90 degrees అవుతుంది. దాంతో పాటుగా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని మనం ఆల్రెడీ ఇక్కడ రాసేసుకున్నాం ఫ్రమ్ 1 నుంచి, కండిషన్ 1. సో ఇప్పుడు మనం 90 degrees అని ఒకటి ప్రూవ్ చేయగలిగితే చాలు. సో మనం ఇక్కడ నుంచి ఈ కండిషన్ 2 అనుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ 2 నుండి మీకు ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ నుంచి మనకి యాంగిల్ ఏ అంటే మనం యాంగిల్ ఏ అన్నా యాంగిల్ సి అన్నా ఈక్వల్ కదా మనకి. ఇక్కడ ప్యారలోగ్రామ్ లలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్, అంటే యాంగిల్ సి ప్లేస్ లో యాంగిల్ ఏ రాసేసుకోవచ్చు కదా. సో రాసేసుకోండి. ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సిన్స్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ప్యారలోగ్రామ్. సో ఇక్కడ నుంచి 2 ఇంటూ యాంగిల్ ఏ సమ్ కదా అది. మీకు ఇక్కడ 2 యాంగిల్స్ ని యాడ్ చేయమని అంటున్నారు. 2 ఇంటూ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇక్కడ నుంచి ఈ 2ని RHS సైడ్ తీసుకొస్తే డివైడెడ్ బై అవుతుంది. మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి డివైడెడ్ బై అవుతుంది. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees by 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 90 times పోతుంది. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అదేవిధంగా యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి కాబట్టి యాంగిల్ సి కూడా 90 degrees అవుతుంది. సో ఇది థర్డ్ కండిషన్ అనుకోండి. మనకి ఒక్క యాంగిల్ 90 degrees అని చూపించగలిగితే సరిపోతుంది. కానీ మనకి ఇక్కడ ఫ్రమ్ 1 నుంచి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆ తర్వాత 3 నుంచి ఒక యాంగిల్ అనేది 90 degrees కాబట్టి ఫ్రమ్ 1 and 3 ABCD is a rectangle, hence proved. సో ఈ ప్రాబ్లంతో ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ 2 ప్రాబ్లమ్స్ అంటే 11th ప్రాబ్లమ్ 12th ప్రాబ్లం యొక్క సొల్యూషన్ వచ్చేసి నోట్స్ కావాలి అని అంటే ఈ వీడియో చివరి డిస్ప్లే అవుతుంది.
అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.